జూలై 27, 2024 నాకు జరిగినటువంటి నా పుట్టినరోజుకు వచ్చినటువంటి అతిరథ మహారాజులు వీళ్ళు. సో లక్ష్మీకాంతి గారు, లక్ష్మీ పార్వతి గారు, డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు, సాయి వెంకట్ గారు, లక్ష్మణ్, తర్వాత రాము గారు, తర్వాత రవీంద్ర గోపాల గారు, రాజేందర్, తర్వాత అనిత, వీళ్ళందరినీ కూడా మనం ఈ దృశ్యంలో చూడొచ్చు, ఇందులో ఈ ఫోటోలో. సో వీళ్ళందరూ ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా కడప నుంచి చందు, నా అభిమాని, ఆయన నటుడు, తర్వాత టీచరు, ఆయన నాకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అట్లాగే గౌని రాజాబాబు గారు వేదిక మీదకి వచ్చి మరి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. నానయ్య పంతగాని గారు, ఆయన విజయవాడ నుంచి వచ్చి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అట్లాగే పైలా ప్రదీప్ గారు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు సామ్రాజ్యం గారితో సహా వారి కుటుంబ సభ్యులు గ్రీట్ చేయడం జరిగింది. ఇంకా ఎన్ లలిత గారు శ్రీకాకుళం నుంచి స్టూడియో ఓనరు, వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా. తర్వాత ఇంకా చాలామంది చెప్పడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ఎంఎస్ రావు గారు తిరుపతి నుంచి రైటరు, వారు వచ్చి మరీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. రూపారెడ్డి బసవ గారు చెన్నై నుంచి ప్రముఖ నిర్మాత, వారు సంపత్ మినుముల, తర్వాత మా కెమెరామ్యాన్ గైని భాస్కర్ గౌడ్, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నటి ఈమె కూడా గ్రీట్ చేయడం జరిగింది. ప్రభుదేవనోళ్ళ గౌడ అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా నిర్మాత గారు, ఆయన కూడా చెప్పడం జరిగింది. సో డాక్టర్ ఎంఎస్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా రంగినేని శ్రీనివాసరావు గారు, డాక్టర్ ప్రవీణ్ గారు, మంజు గారు చెప్పడం జరిగింది. ఇందులో మంజు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అట్లాగే డాక్టర్ ప్రవీణ్ గారు ఏమో స్విగ్గీలో కేక్ పంపించి మరీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వారిని కేక్ని ఇంట్లోకి వేయడం జరిగింది. సో ఇంకో కేక్ని ఏమో అక్కడ వేదిక మీదకు వేయడం జరిగింది. సో ఇంకా శ్రీవాణి గారు, అరుంధతి గారు, తర్వాత ఆమె తరఫున మిత్రులు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆమె తరఫున వనోజ గారు వచ్చి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అట్లాగే శేష్మా గారు కూడా హాజరు కావడం జరిగింది, వారు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇంకా నటులు రాజేందర్ గారితో పాటు ఇంకా యామేష్ చక్రి గారు, తర్వాత మిత్రుడు నిజాం కాలేజ్ క్లాస్మేట్ అయినటువంటి సందీప్ గారు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మెంటా సత్యనారాయణ గారు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు, తర్వాత భానూరు నాగరాజు గారు నిర్మాత గారు, శివాజీ రాజా గారు, వీరందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మిత్రుడు దేవి ప్రసన్న శర్మ గారు, తర్వాత శ్రీకర్ మిరియాల గారు నాకు ఫేస్బుక్లో పెద్ద ఫ్రెండు. అట్లాగే ఫేస్బుక్లో వీరాభిమానిగా చెప్పుకోదగ్గ మరో గొప్ప వ్యక్తి, ఆయన రెగ్యులర్గా ప్రతి దానికి నాకు స్పందించేటువంటి వ్యక్తి, వారు కూడా చెప్పడం జరిగింది. వారు వచ్చి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారే దామర్ల వెంకటేశ్వర్లు గారు, అట్లాగే ఛత్రపతి శ్రీను వారు, తర్వాత స్వర్గీయ యాదాకృష్ణమూర్తి గారి తరఫున వారి కుటుంబ సభ్యులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అట్లాగే మోహన్ వడ్లపట్ల గారు తరఫున వారి అన్నగారు ఎంఆర్సి వడ్లపట్ల గారు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అండ్ శుభాకాంక్షలు దీవెనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా చాలామంది న్యాయవాదులు అంబటి శ్రీనివాసరెడ్డి గారు తదితరులు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో వీరందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ రెండో భాగంలో మనము ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ చాలామంది టైం లైన్ మీద పోస్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను, ముఖ్యంగా శ్రీవాణి అరుంధతి గారికి. సో వీళ్ళందరూ కూడా నా మిత్రులు, వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఒక అభినందనలకి నేను చాలా సంతోషపడడం జరిగింది.
సో వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి అక్కడ 2023, 2024కు సంబంధించినటువంటి డైరీలు ఉచితంగా అందజేయడం జరిగింది. సో అందుకున్న వారందరూ కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది మిత్రులు ఫోన్ల ద్వారా నాకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. భీమవరం నుంచి వచ్చినటువంటి కాశీమావులు గారు ప్రత్యేకంగా మావుళ్ళమ్మ గారి ఫోటోతో పాటు ప్రసాదం కూడా వారు లడ్డు అవి తీసుకురావడం జరిగింది. ఇచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకోమని చెప్పడం జరిగింది. అట్లాగే ప్రేయర్స్ పేరిట కొందరు క్రిస్టియన్ స్నేహితులు కూడా నా జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. సో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా దేవుని దగ్గర కూడా పూజలు చేసి నా పట్ల అభిమానం చాటుకున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ రకంగా నా పుట్టినరోజును ఒక పండుగలాగా జరుపుకునేటువంటి వాతావరణం కల్పించినటువంటి తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్ని ఇచ్చిన వారికి, తర్వాత ఈ కార్యక్రమానికి సౌజన్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, రూపాయి ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీరందరి సహకారంతో ఇంత గ్రాండ్గా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా పుట్టినరోజును ఒక కళాకారుని పండుగ రోజులాగా వీరందరూ సెలబ్రేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది మరవలేని విషయంగా నేను భావిస్తున్నాను. సో ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవడం నా బాధ్యతగా భావించి ఈ వీడియో చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా నాకు బర్త్డే గ్రీట్ రోజులో వచ్చినటువంటి అతిథులు, తర్వాత సహకరించినటువంటి మిత్రులు వీరంతా కూడా. సో వీరందరికీ పేరున ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమంలో జరిగినటువంటి ఇక్కడ దృశ్యమాలికను కూడా మనము ఈ వీడియోలో మనం పొందుపరచడం జరిగింది. పర్వతాల చెఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన మరి కేక్ను కూడా తీసుకొచ్చి, ఫోటో కేక్ను తీసుకొచ్చి అక్కడ కార్యక్రమం విజయవంతం కావడానికి పడ్డారు. అట్లాగే డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు సమయానికి వచ్చి వారు కూడా అన్ని విధాలా సహకరించడం జరిగింది. సో ఈ ఫోటోనే మన మావుళ్ళు గారు నాకు ఇవ్వడం జరిగింది. అక్కడ దేవత ఫోటోగ్రాఫ్ని తీసుకొచ్చి నాకు ఒక పటం రూపంలో పొందుపరిచి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది వారు ఇచ్చినటువంటి దానికి. సో మొత్తానికి ఇట్లా డైరీలది మన పేరుని పెద్దగా చేయడానికి అన్ని రకాలుగా ఉపయోగపడినటువంటి ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా. సో ఈ కార్యక్రమంలో నాకు వాయిద్ అలీ గారు కూడా ఒక శాలువా కప్పడం జరిగింది, మొహమ్మద్ వాయిద్ అలీ గారు. సో ఇవన్నీ కూడా మనకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెప్పి తెలియజేసుకుంటూ, జన్మదినోత్సవం రోజు టైం లైన్ మీద పోస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇదండి విషయం. ఇంకా నాకు జన్మదినోత్సవానికి చెప్పినటువంటి వారందరికీ కూడా వచ్చే వీడియోలో 3వ భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. మీ బల్యం వేణుమాధవ్. నమస్తే. బాయ్.